స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. కరీంనగర్కు చెందినటువంటి వశిష్ఠ కృష్ణ అమ్మాయి తాతయ్య దగ్గరికి పెద్దపల్లికి వెళ్ళింది. వచ్చే క్రమంలో బస్సు కరీంనగర్లోని సివిల్ హాస్పిటల్ దగ్గర దిగాల్సింది కాస్త బొమ్మకల్ ప్రాంతంలోనే దిగింది. ఆమె మిస్సింగ్ అనేది మిస్టరీగా మారింది. 3 రోజులలోనే పోలీస్ బృందాలు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు కథ సుఖాంతమైంది. ఎట్లా చేశారు, ఏం జరిగింది, మనతో మాట్లాడడానికి కరీంనగర్ రూరల్ ఏసీపీ గారు ఉన్నారు. సో కంగ్రాచులేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ అచీవ్మెంట్. ఎట్లా జరిగింది, అసలు ఏమైంది? థ్యాంక్ యూ అండి. ఈ అమ్మాయి పెద్దపల్లి 20 సంవత్సరాలు 11 o'clock ఆమె బస్సు ఎక్కింది. అక్కడ వాళ్ళ తాతయ్య గారు బస్సు ఎక్కించారు. ఆమె కరీంనగర్ సివిల్ హాస్పిటల్ దగ్గర బస్సు దిగాలి. ఆ సివిల్ హాస్పిటల్ దగ్గర వాళ్ళ ఫాదర్ ఆమె కోసం వెయిట్ చేస్తున్నాడు. బట్ అమ్మాయి దిగలేదు. దిగకపోయేందుకు బస్సు డ్రైవర్ అడిగితే, కండక్టర్ అడిగితే బొమ్మకల్ దగ్గర దిగినట్టు అనిపిస్తుంది అని చెప్పిండు అతను. వీళ్ళు పోయి వెతికింటే ఎక్కడ దొరకలేదు. ఓ 2 గంటల తర్వాత మా రూరల్ సిఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మా రూరల్ సిఐ గారు ఇమీడియట్ మాకు ఇన్ఫార్మ్ చేసిండు. ఇమీడియట్ బ్లూ కోడ్స్ అని అలర్ట్ చేసినాం. చేసేందంటే టీంను పంపించినాం. అన్ని టీమ్స్ తిరిగినాయి. మొత్తం టీం ఏంటంటే ఫస్ట్ బొమ్మకల్ ఫ్లైఓవర్ దగ్గర దిగిందంటే అక్కడ సీసీ ఫుటేజ్ చెక్ చేయడం జరిగింది. బట్ అక్కడ అమ్మాయి అక్కడ ట్రేస్ కాలేదు. తర్వాత తెలిసింది అమ్మాయి వచ్చిన తెలిసింది అమ్మాయి అంతగా ముందు ప్లేస్లో దిగింది. దిగి తర్వాత ఒక బస్సు ఎక్కి ఆటో ఎక్కి బస్ స్టాండ్కి వెళ్ళింది. ఆమె ఆటో ఎక్కి బస్ స్టాండ్లో బస్సు ఎక్కి ఆమె హైరాకి వెళ్ళింది. హైరా నుంచి మా టీమ్స్ అనే మేము మొత్తం అంటే అన్ని దిక్కులా తింపుతున్నాం. నిన్న ఉదయం చిన్న క్లూ వచ్చింది. అభిలాష్ అని ఒక గంగారకు చెందిన వ్యక్తి ఏంటంటే అతను అమ్మాయితో నేను జూబ్లీ బస్ స్టేషన్ నుంచి అంటే మొన్న సాయంత్రం అమ్మాయి తప్పిపోయిన రోజు సాయంత్రం జూబ్లీ బస్ స్టేషన్ నుంచి గంగార వరకు ట్రావెల్ చేసిన సార్ అని చెప్పిండు అతను. అమ్మాయి జైత్యాలు వెళ్తున్నా తనతో చెప్పిందని అభిలాష్ అనే వ్యక్తి చెప్పాడు. చెప్పడంతో మా టీంలో ఇమీడియట్ ఏంటంటే జైత్యాలు పంపించినాం. జైత్యాల్లో బస్ స్టాండ్లో సీసీ కెమెరాలు లేవు. బట్ బయట మొత్తం తిరిగినాం. ఎక్కడ సీసీ కెమెరాలు అమ్మాయి ఎక్కడ ట్రేస్ కాలేదు. మాకు డౌట్ వచ్చింది అమ్మాయి బస్లో తిరుగుతుంది, బస్ స్టాండ్లోనే ఉంటుంది అని మాకు అనుమానం కొద్ది ఏంటంటే ఈ కరీంనగర్ లోకల్లో ప్లస్ అన్ని చోట్ల వెతకాలని చెప్పి నిర్ణయించుకున్నాం. చాలా టీమ్స్ దీంట్లో పనిచేసినాయి. మా సిపిఆర్ పదే ఈ టీమ్స్ మానిటర్ చేస్తున్నాడు. సార్ ఆధ్వర్యంలో ఏంటంటే నైట్ ఏంటంటే బస్ స్టాండ్ చెక్ చేయాలనే ఉద్దేశంతో దీన్ని ఒక 3-4 టీములు తయారు చేసి ఏంటంటే ఒకటి జైత్యాల వైపు జైత్యాల వాళ్ళ పని డ్యూటీ అయిన జైత్యాల బస్ స్టాండ్, కుర్ల బస్ స్టాండ్, మెట్పల్లి బస్ స్టాండ్ చెక్ చేయడం. నెక్స్ట్ ఒకటి కరీంనగర్ బస్ స్టాండ్ చెక్ చేయడం. ఒకటి హైదరాబాద్ ఒక టీం పంపడం జరిగింది. వెంకటరాజం ఎస్ఐ ఆధ్వర్యంలో హైదరాబాద్ పంపడం జరిగింది. వాళ్ళు కేవలం మా టీం కూడా ఏంటంటే వెళ్ళిన తర్వాత మొత్తం బస్ స్టాండ్ మొత్తం సెర్చ్ చేసిండ్రు. ఎక్కడ అమ్మాయి లేదు. లేకపోయిందంటే బయట ఒక 4, బయట ఒక 2, లోపల ఒక 2 ఉండేందంటే వచ్చిన ప్రతి బస్సు దిగడం చెక్ చేయడం ప్రారంభించారు. నిజామాబాద్ నైట్ 1 o'clock అమ్మాయి ఆ పాప నిజామాబాద్ బస్ నుంచి దిగింది. నైట్ 1 o'clock అక్కడే ఉన్న ఆటో డ్రైవర్ ఆల్రెడీ అందరు సెన్సిటైజ్ చేసినాం. ఆటో డ్రైవర్ పాపను గుర్తుపట్టి పక్క ఉన్న మా ఎస్ఐకి చెప్పడం జరిగింది. మా ఎస్ఐ ఇమీడియట్ ఆమెను పాపను దగ్గర తీసుకోవడం జరిగింది. వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళ కజిన్స్ వాళ్ళు వచ్చారు. వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ మా పోలీసులు ఏంటంటే ఈ 3 days 36 hours నిద్రాలను మాని సీసీ ఫుటేజ్ చూడడం కానీ, టీమ్స్ పంపడం కానీ, బ్లూ కోడ్స్ అలర్ట్ చేయడం కానీ అన్ని రకాల ఎఫర్ట్స్ చేసినాం. అన్ని రకాల ఎఫర్ట్స్ ముఖ్యంగా మీడియా మిత్రులు కానీ, సోషల్ మీడియాలో కానీ ఈ ఫోటో వైరల్ కావడం అన్ని చోట్ల ఆర్టీసీ వాళ్ళు కూడా మాకు సహకరించారు. ఈ ఫోటో వైరల్ కావడం వల్ల మీరు అమ్మాయితో మాట్లాడారా? ఏమైనా రీజన్ లభించిందా? కౌన్సిలింగ్ ఏమైనా ఇచ్చారు మీరు? అమ్మాయితో కూడా ఇంతకుముందే మాట్లాడడం జరిగింది. ఈ పాప ఏం లేదు, మంచి ఇంటెలిజెంట్ స్టూడెంట్, 90% క్రాస్ స్టూడెంట్. ఆమె చిన్న అంటే స్కూల్కి వెళ్ళడం ఇష్టం లేదు. హాలిడేస్ అయిపోయినాయి, మళ్ళీ స్కూల్కి వెళ్ళాలా అని ఒక ఫీలింగ్తో తప్ప వేరే ఇష్యూ ఏం లేదు. ఆ పాప క్లియర్ చెప్పింది. ఆమె ఆ పోవడం ఇష్టం లేక బస్ ఎక్కి వెళ్ళిపోయినా చెప్తుంది. ఏం చేస్తామమ్మా అంటే కూడా నాకు ఏం తెలియలేదు సార్, నేను అట్లా బస్సులో తిరుగుతున్నా చెప్పింది. అంతే. ఆమె వేరే ఉద్దేశం లేదు, ఏదో పోవాలని ఉద్దేశం లేదు. ఒక్కసారి వెళ్ళింది కాబట్టి ఏంటంటే ఇంటికి రాలేక చేయలేక బస్సులో తిరుగుతుంది. ఆ 3 days నుంచి పాప కూడా ఏం తినలేదు, బాగా వీక్ అయింది అమ్మాయి. బట్ ఆమె బస్సులోనే తిరుగుతున్నది, ఎక్కడికి వెళ్ళలేదు. కనీసం బస్ స్టాండ్ దాటి కూడా ఎక్కడికి పోలేదు అమ్మాయి. పాప కండిషన్ ప్రస్తుతం ఎట్లా ఉంది? ఏమన్నా ప్రైమరీ హెల్త్ చెకప్ ఏమైనా చేయించారా? ఎట్లా ఉంది ప్రజెంట్? పాప ఆరోగ్యంగా ఉంది. బట్ ఎందుకైనా మంచిదని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పడం జరిగింది. ఆమె మెడికల్ చెకప్ ఏమని చెప్పడం జరిగింది. పాప మంచి ఆరోగ్యంగా ఉంది. ఫస్ట్ కేవలం దగ్గు తప్ప ఆమెకేం లేదు. చిన్న కారణాలకే చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఇల్లు వదిలి వెళ్తున్నటువంటి పరిస్థితి, అనేక అఘాయిత్యాలు చేసుకుంటున్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. ఎట్లా మీరు ఎట్లాంటి మెసేజ్ ఇస్తారు? నేను అందుకే ముఖ్యంగా చెప్తున్నా ఏంటంటే పేరెంట్స్కి ముఖ్య సలహా ఏంటంటే మీ పిల్లలతో మీరు ఫ్రెండ్స్లా ఉండండి. ఎటువంటి సమస్య వచ్చినా చిన్నది కానీ పెద్దది కానీ ఇంట్లో కానీ స్కూల్లో కానీ బయట కానీ ఆట స్థలంలో కావచ్చు బయట కావచ్చు ఎటువంటి సమస్య వచ్చినా పేరెంట్స్కే చెప్పుకునేలా పేరెంట్స్ వ్యవహరిస్తే మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఆ సమస్య చెప్పుకునేంత ఫ్రీనెస్ లేకుంటే ఏంటంటే వాళ్ళు ఇలా బయటకు వెళ్ళిపోవడమో సంథింగ్ ఏదో చేస్తారు. అవి చిన్న ఇష్యూ, స్కూల్కి వెళ్ళే అన్నది
చెప్తే ఏమనుకుంటారు అని భయపడ్డాను. అటువంటి రాకుండా ఏంటంటే కొన్నిసార్లు వేధించులు ఉంటాయి. ఇప్పుడు అమ్మాయిలు కాబట్టి ఏంటంటే స్కూల్ దగ్గర కానీ బయట కానీ లెక్చరర్స్ కావచ్చు, సిబ్బంది కావచ్చు, పిల్లలు కావచ్చు, వేధించే సంఘటన ఉంటాయి. కొందరు భయపడుతున్నారు. పేరెంట్స్ చెప్పుకుంటే ఎక్కడ స్కూల్ బంద్ చేస్తారు, ఎక్కడ కాలేజ్ బంద్ చేస్తారు అని చెప్పి భయపడి వాళ్ళు అఘాయిత్యాలకు పాల్పడడం కానీ ఇంట్లోంచి పాల్పడడం జరుగుతుంటుంది. అవి జరగద్దు అంటే ముఖ్యంగా పేరెంట్స్ ఒక ఫ్రెండ్స్ లెక్క వ్యవహరిస్తే ఇటువంటి సమస్యలు రావు. ఈవెన్ స్కూల్ టీచర్లకు కూడా ఏంటంటే పిల్లలతో ఫ్రెండ్లీగా ఉండండి. ఒకప్ప లెక్క కాదు, పిల్లలతో ఫ్రెండ్లీగా ఉండండి. వాళ్ళతో మంచి చెడు వాళ్ళతో డిస్కస్ చేయండి. డిస్కస్ చేసి ఇటువంటి సమస్యలు రావాలనుకుంటున్నాను. నేను పేరెంట్స్కి ఇచ్చి ముఖ్యంగా టీచర్లకు ఇచ్చే సలహా ముఖ్యంగా ఇదే. నేను ఓవరాల్ గా పాప దొరికింది, వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించింది. దానికి ఎట్లా ఫీల్ అవుతున్నారు? పోలీసుల రెస్పాన్సిబిలిటీ కావచ్చు, ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే. ఎందుకంటే కరీంనగర్ అనేది మిస్సింగ్ కి చాలా ఎక్కువ పేరు వచ్చింది. అంటే దట్ మీన్స్ అన్పాపులర్. గోదావరిఖాన్ ఏరియా కావచ్చు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో, నాట్ ఓన్లీ కరీంనగర్ టౌన్, ఇట్లాంటి పరిస్థితులు ఉన్నది. ఎట్లాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? ఇంకా థ్యాంక్ యూ. నిజంగా చెప్పాలంటే మాకు ఛాలెంజింగ్ ఇది. ఒక పాప తప్పిపోయిందని చాలా ఛాలెంజింగ్గా తీసుకున్నాం. మా సిపిఆర్ ఆధ్వర్యంలో కావచ్చు, నేను కానీ మా సిఐ కానీ మా సిబ్బంది కానీ ఒక ఛాలెంజ్ టాస్క్ తీసుకొని ఆహర్నిశలు కష్టపడ్డాం. 36 గంటలు బాగా వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినప్పటి నుంచి 36 గంటలు నిద్ర లేకుండా కష్టపడ్డాం. ఎందుకంటే ఒక పాప తప్పిపోయిందని ఒక రెస్పాన్సిబిలిటీ, యాజ్ పర్ డ్యూటీ, అన్నీ ఒక డ్యూటీ అని ఒకటే కాదు, ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక పాపను చేయించాలి. ఎంతోమంది చెప్పిన, ఎంతోమంది మాకు ఫోన్ చేసి మాట్లాడారు. సోషల్ మీడియాలో వచ్చింది, స్టేటస్ పెట్టుకున్నారు, ఫోటోలు పెట్టుకున్నారు. ఎందుకంటే అందరూ ఫీల్ అయినట్టు ఒక పాప తప్పింది, పాప దొరకాలి, అంతే అందరి ఉద్దేశం అది. ఆ విషయంలో అందరూ కష్టపడ్డారు. నేను అందుకే చెప్తున్నా, పేరెంట్స్కైనా టీచర్లకైనా చెప్పేది ఏంటంటే మీరు ఫ్రెండ్స్ లేకుంటే ఏంటంటే ఎటువంటి సమస్యలు రావు, వాళ్ళు బయటకు వెళ్లాల్సిన సమస్య రాదని చెప్పి నేను అనుకుంటున్నాను. సో మొత్తం మీద ఇంట బయట చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఏదో ఒక సమయంలో సమస్యను ఫేస్ చేస్తున్నారు. అట్లాంటప్పుడు పేరెంట్స్తో కావచ్చు, టీచర్స్తో కావచ్చు, సన్నిహితులతో తన యొక్క ఇబ్బందిని పంచుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద 3 రోజుల వ్యవధిలోనే తప్పిపోయింది అనుకున్నటువంటి పాపను తల్లిదండ్రులకు అప్పగించారు. పోలీసుల కాంట్రిబ్యూషన్, మీడియా కాంట్రిబ్యూషన్, అలాగే ఎవ్రీ పర్సన్ దానిలో ఇన్వాల్వ్ అయ్యారు. పాప క్షేమంగా వచ్చింది, అంతే చాలు అని చెప్పి సంతృప్తి అయితే మిగిలినటువంటి పరిస్థితి ఉందని చెప్పి భావిస్తున్నటువంటి వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.